ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మన ధ్యానాంశము పవర్ఫుల్ జర్నీ, ప్రభావవంతమైన ప్రయాణం. దైవ లేఖనాన్ని మనం చూస్తే ఆదికాండం 32వ అధ్యాయం 22 నుంచి 30 వరకు. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని యబ్బోకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒకనాడు తెల్లవారు వరకు అతనితో పెలుగులాడాను. తాను అతను గెలువకుండు చూచి తొడగొట్టి మీద అతని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాటట వలన యాకోబు తొడగుడు వసలను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనీమనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను పోనీయనను. ఆయన నీ పేరేమనడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీద నీ పేరు ఇశ్రాయేలు గాని యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకు ఆయన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతను ఆశీర్వదించాను. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థనములకు పెనూయేలు అను పేరు పెట్టెను. దేవుడు అద్భుతమైన రీతిలో యాకోబు జీవితాన్ని తీర్చిదిద్దాడు. ఈ యొక్క యాకోబు జీవితంలో మనకు కనబడుతున్నటువంటి విషయం ఏంటంటే, యాకోబు తన ప్రయాణంలో బేతేలు నుంచి పద్దనారాముకు వెళ్ళి అక్కడ కొంతకాలం ఇంచుమించు 20 సంవత్సరాలు అక్కడ నివసించి తిరిగి మరలా ప్రయాణం చేస్తూ దేవుని యొక్క చిత్తం మేరకు అతడు బేతేలులో చేసుకున్న వాగ్దానం మేరకు దేవునికి బలిపీఠం కట్టడం కొరకు తాను, తన కుటుంబం, తన 2 భార్యలు, 11 మంది పిల్లలు అందరూ కూడా కలిసి ప్రయాణం చేస్తూ వచ్చి వీరు యబ్బోకు రేవు దాటారు. యబ్బోకు అనేటటువంటి ఈ స్థలంలో యాకోబు నిలిచినట్లుగా మనం చూస్తాం. యబ్బోకు అనేటటువంటి పేరుకు అర్థం ఏంటంటే పోరాడుట. ఈ విధంగా పోరాటములో తను తాను రిక్తుడిగా చేసుకునుట. అబ్బోక్ అనేటటువంటి హీబ్రూ మాటకు టు రెసల్, టు స్ట్రగుల్, టెస్ట్ ఆర్ ఎంప్టీయింగ్ త్రూ స్ట్రగుల్ అని అర్థం. ఈ అబ్బోకు నది అనేటటువంటిది ఎక్కడి నుంచి ప్రవహిస్తుందంటే ఇది యోర్దానుకు తూర్పు భాగం నుంచి ఇది ప్రవహిస్తుంది. అయితే యబ్బోకుకు యోర్దానుకు మధ్యలో దూరం ఇంచుమించు 40 కిలోమీటర్లు. అయితే ఇంత దూరం నుంచి ఇది ప్రయాణం చేస్తుంది. యాకోబు ఏం చేశారంటే అతడు ఒంటరిగా ఉండి దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు. మీరు ఈ యొక్క విషయాన్ని మీరు చూస్తే అతడు ఎలా పెనుగులాడాడు అనేది కొంచెం మనం ఊహించటానికి వీలు కలిగేటటువంటి రీతిగా ఈ పిక్చర్ మీరు చూడొచ్చు. దేవుని బిడ్డలరా, రాత్రంతా కూడా పెనుగులాడుతూ ఏమన్నారంటే నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను. ఆ తర్వాత దేవునితో అతడు పోరాడాడు. ఆ పోరాటంలో అతడు తొడగూటి మీద దేవుడు అతని కొట్టెను అనే మాట తెలుగు బైబిల్ ఉంది. హీ టచ్డ్ హిస్ హిప్ అనేటటువంటి మాట ఇంగ్లీష్లో మనం చూస్తాం. ఆ తొడగూటుని ఆయన టచ్ చేసినప్పుడు అది వసలింది, అది డిసలొకేట్ అయింది. అయితే దాంతో అతను కుంటుకుంటూ నడిచాడు. దేవుని బిడ్డలరా, అతని పేరు యబ్బోకు దగ్గర యాకోబు నుంచి ఇశ్రాయేలుగా మారింది. పేరు మార్చాడు. రాజకుమారుడిగా మారినటువంటి ఇశ్రాయేలు అనగా దేవుని కుమారుడు, రాజకుమారుడు, దేవుని కుమారుడుగా మార్చబడినటువంటి ఈ యొక్క యాకోబు జీవితాన్ని మనం చూస్తున్నాం. అనేక సార్లు మన జీవితంలో సౌకర్యవంతమైనటువంటి స్థలంలో మనం ఉన్నప్పుడు మన జీవితంలో మార్పు రాకపోవచ్చు. చాలాసార్లు దేవుణ్ణి మనం ఎప్పుడు కలుసుకున్నామంటే మనం సుఖంలోనో మనం చాలా ఆనందంగా ఉన్నప్పుడు దేవుని కలుసుకునే వాళ్ళం కాదు. మన కష్టాల్లో దేవుని మనం కలుసుకున్నాం. అలాగే మన ఆర్థికంగా దిగజారిపోయినప్పుడు ప్రభు పాదాలు పట్టుకుంటే ప్రభు మనల్ని పైకి లేవనెత్తాడు. అలాగే మన యొక్క విరిగి నలిగిపోయినటువంటి సంబంధాలు, బాంధవ్యాలు నలిగిపోతూ ఉంటే దేవుని వైపు చూచినప్పుడు మనం దేవుని కనుగొనే అవకాశం దేవుడిచ్చాడు. ఒంటరిగా మిగిలిపోయిన యాకోబు పెనుగులాడాడు. పెనుగులాడి దేవుని ముఖాన్ని
అతడు చూడగలిగాడు. అక్కడ ఏమని పేరు పెట్టాడంటే జబ్బోక్ అనేటటువంటి ఆ రివర్ దగ్గర దేవునితో పెనుగులాడి పెనుయేల్ అనే పేరు పెట్టాడు. యబ్బోకు అనేటటువంటి ఈ యొక్క స్థలంలో దేవుడు నూతనమైన గుర్తింపేస్తాడు. అప్పటి వరకు ఉన్నటువంటి యాకోబు యబ్బోకు దగ్గర ఏ విధంగా మారాడంటే ఇశ్రాయేలుగా మారాడు. దేవుడు అతన్ని రూపాంతరపరిచాడు. దేవుడు అతన్ని మార్చివేశాడు. యాకోబు బలవంతుడా దేవునితో పోరాడి గెలవడానికి, దేవుని దూతతో పోరాడి గెలవడానికి అని అంటే కాదు. హోషేయ గ్రంథంలో ఈ చక్కటి మాట ఉంది. 12వ అధ్యాయం 3-4 వచనాలు. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను, మగ సిరి గలవాడై అతను దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతను కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమయ్యను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. అతడు దూతతో పోరాడి జయమందును. అతడు కన్నీరు విడిచి అతను బతిమాలెను. అతను కన్నీరు విడిచి బతిమాలెను. ఎలా జయించాడు? ఎలా పేరు మారింది? కన్నీరు విడిచి బతిమాలుడి ద్వారా, ప్రార్థించుడి ద్వారా యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. మనం కన్నీరు విడిచి దేవుని సన్నిధిలో ప్రార్థించడం ద్వారా మన జీవితంలో గొప్ప రూపాంతరం వచ్చేటటువంటి అవకాశం ఉంది. జర్నీ బిగాన్ అట్ జబోక్ అండ్ ఇట్ స్టార్టెడ్ కంటిన్యూయింగ్ టువర్డ్స్ జోర్డన్. చూసారా, ఎక్కడికంటే యోర్దాను దగ్గరికి ప్రయాణం సాగింది. జబోక్ టు జోర్డన్. యోర్దాన్ నది బైబిల్ గ్రంథంలో యోర్దాను అనేటటువంటిది ఇశ్రాయేల్ ప్రజలకు ఎదురుగా వచ్చినప్పుడు యెహోషువ కాలంలో యాజకులందరూ కూడా మందసాన్ని భుజాల మీద పెట్టుకున్నప్పుడు దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క యోర్దానులో యాజకుల యొక్క కాలు పెట్టారో అప్పుడు పై నుండి పారు నీళ్లు పైనను, అలాగే దిగువ నుండి పారే నీళ్లు దిగువనను నిలబడిపోయాయి. చూసారా, యాజకులు మందసాన్ని మోస్తున్నటువంటి దృశ్యాన్ని మీరు చూస్తే ఈ యాజకులు ఎప్పుడైతే తమ పాదాలు అలా పెట్టారో యోర్దాను పాయలైపోయినట్లుగా మనం చూడవచ్చు. యోర్దాను పాయలవ్వడానికి కారణం ఏంటో తెలుసా? మందసం. ఈ యొక్క యోర్దాను నది హెర్మోను పర్వతం మీద నుంచి ప్రవహిస్తూ చిన్నగా అక్కడ కురిసిన మంచు కరిగి నీళ్లుగా మారి అవి గలిలయ సముద్రంలోకి, యోర్దాను నదిగా యోర్దాను నది గలిలయ సముద్రంలోకి వచ్చి గలిలయ సముద్రంలో నుంచి ఓవర్ఫ్లో అయినటువంటి వాటర్ ఎక్కడికి వెళ్తుందంటే మృత సముద్రంలోకి వెళుతుంది. హెర్మోను నుంచి యోర్దాను, యోర్దాను నుంచి గలిలీ నుంచి మృత సముద్రం. యార్డాన్ అనే మాటకు అర్థం ఏంటంటే టు గో డౌన్ ఆర్ ద డిసెండర్ అని అర్థం. యార్డాన్ అనే మాటకు, యోర్దాన్ అనే మాటకు యార్డ్ అంటే టు గో డౌన్ అంటే కిందకి వెళ్ళడం. పర్వతం మీద నుంచి కిందకి ప్రవహిస్తూ గలిలయ సముద్రంలోకి వచ్చి గలిలయ సముద్రంలో వచ్చి మృత సముద్రంలోకి వెళుతుంది. గలిలయ సముద్రము అనేటటువంటి దాంట్లో ఇవి ఉప్పు నీళ్లు కావు, కానీ మృత సముద్రంలో నీళ్లు ఉప్పు నీళ్లు, గలిలయ సముద్రంలో ఉప్పు నీళ్లు కాదు. యోర్దాన్ దేనికి గుర్తుగా ఉందంటే తమంతటికి తాముగా చనిపోవడం, అంటే మనం క్రీస్తును కూడా సిలువ వేయబడినటువంటి అనుభవం, తర్వాత తగ్గింపు అనుభవం, తర్వాత విధేయతతో కూడిన అనుభవంకి సూచనగా ఉంది. యెహోషువ ఏం చేశారంటే యోర్దాను దాటాడు, దాంతో వాగ్దానం ప్రారంభించబడింది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు యోర్దాను దాటాడు, అంటే యేసు పరిచర్య ప్రారంభించబడింది. ఎప్పుడైతే నీవు దేవునికి సమర్పించుకుని యోర్దానులోనికి వెళ్ళడం అంటే దానికి అర్థం ఏంటి? బ్యాప్టిజం అంటే అర్థం ఏంటంటే, యోర్దాన్ అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైతే మనము తగ్గించుకుని ఆ నదిలోనికి వెళ్తామో అప్పుడు మనం నూతనమైనటువంటి విధానంలోకి తీర్చిదిద్దబడే అవకాశం ఉంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. ఈ యోర్దాన్ నదిలో మనకి నయమాను దిగి తగ్గించుకుని లోపలికి వెళ్ళి 7 సార్లు మునిగితే అతని దేహం
దేహం పసిపిల్ల దేహం వల్ల అయిపోయింది. కుష్ఠరోగం తొలగిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిజం తీసుకున్నాడు. ఆయన బాప్తిజం తీసుకుని తగ్గించుకోవడం ద్వారా ఏం ప్రారంభించబడింది? పరిచర్య ప్రారంభించబడింది. యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో పరిచర్య ప్రారంభించబడింది. ఈరోజు మన జీవితంలో దేవుని కార్యాలు జరగాలి అని మనం కోరుకుంటే మనందరం కూడా ఏం చేయాలో తెలుసా? మనం తగ్గించుకోవాలి. ఈ యొక్క ప్రయాణము జబ్బోక్ టు జోర్డన్, ఫ్రమ్ జోర్డన్ టు జెరికో. చూడండి, ఎరికో పట్టణం వరకు ఈ ప్రయాణం సాగుతుంది. ఎరికో దగ్గరికి వెళ్ళగానే ఎరికో కోటగోడలు చాలా బలిష్టంగా ఉన్నాయి. ఆ కోటగోడలు వీళ్ళు 7 మార్లు, రోజుకొకసారి 7వ రోజు 7 సార్లు తిరిగి వారు బూరలు ఊదగానే దేవుడు ఏం చేశారంటే ఈ కోటగోడలు కూలిపోయేటట్టుగా దేవుడు చేశారు. కానీ అక్కడ ఆ కోటగోడ మీద ఉన్న రాహాబు ఇల్లు మాత్రం కూలిపోకుండా దేవుడు సహాయపడుతూ వచ్చాడు. సో జెరికో ఇస్ ద వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పట్టణం జెరికో. ఇది యోర్దాన్ నదికి పశ్చిమ భాగంలో ఉంది. అలాగున్ననే ఇది మృత సముద్రానికి దగ్గరే ఉంది. యోర్దాన్ నుంచి ఎరికోకి 8 కిలోమీటర్ల దూరం మాత్రమే. దేవుని బిడ్డలారా, ఎరికో అనే మాటకు అర్థం ఏంటంటే చంద్రుడు అని అర్థం, మూన్ అని అర్థం. జెరికో మీన్స్ మూన్. ద సిటీ ఆఫ్ సైకిల్స్ అంటే ఈ యొక్క చక్రం లాంటిది, రిపీటెడ్ ప్యాటర్న్స్. ఎరికో అంటే బలమైన దుర్గానికి సూచన. మరొక రీతిగా చెప్పాలంటే రిపీటెడ్ ఫెయిల్యూర్స్, ఓటమి వెంబడి ఓటమి, ఓటమి వెంబడి ఓటమికి సూచనగా ఎరికో మనకు కనబడుతుంది. లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లమ్స్. అవును, నిజమే. మీ ఫ్యామిలీలో, మీ లైఫ్లో లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా అలాగే ఎప్పటికీ తిరగకుండా ఎప్పుడు చూసినా ఎలాగుంటాయిలేండి అని అన్నట్టు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఉండే ఉంటాయి. ఈరోజు లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లమ్స్ యేసు నామములో ఒక్కసారి విశ్వాసంతో స్తోత్రం అని చెబితే కూలిపోతాయని మీకు తెలుసా? ఎలా పోయినాయి? ఒక్కసారి బూర ఊదగానే ఏమైందంటే కోటగోడలన్నీ కూలిపోయాయి. ఆమేన్. చాలా కాలం నుంచి ప్రాబ్లమ్స్ అని యేసు నామములో అవి కూలిపోతాయి. హల్లెలూయా అని గట్టిగా చెప్పండి. యేసు నామములో ప్రతి సమస్య కూలిపోవును గాక. యేసు క్రీస్తు నామములో ప్రతి సమస్య కూడా దూరమవును గాక. యేసు క్రీస్తు నామములో ప్రతి శోధన దూరమవును గాక. హల్లెలూయా. నమ్మదగిన దేవుడు మన దేవుడు. కోట గోడలు కూల్చిన దేవుడు. ఎరికో ఏం చెబుతుందంటే వాల్స్ డిడ్ంట్ ఫాల్ బై వెపన్స్, వాల్స్ ఫెల్ బై ఒబీడియన్స్. ఈ యొక్క గోడలు దేని ద్వారా పడిపోలేదంటే ఆయుధాల ద్వారా పడిపోలేదు, బోర శబ్దంతో పడిపోలేదు, దేవుని దగ్గర విధేయతతో పడిపోయిన ఈ గోడలు. మనం ఏం చేయాలంటే వెళ్ళి గడ్డపారలు పట్టుకొని మొత్తం దవ్వేదానికి వీళ్ళేమో దాని చుట్టూ తిరుగుతున్నారు. హౌ ఫూలిష్ ఇట్ ఈస్. ఈ పడిపోతాయి అంటే ఎవరు నమ్ముతారా? మీరు దీన్ని చుట్టూ తిరుగుతూ పడిపోతాయా? తిరుగుతూ ఉంటే ఏం జరిగిందంటే ఆ ఏరియా అంతా తిరుగుతూ ఉంటే దాని గోడలు చుట్టూ తిరుగుతున్నారు. చూస్తే పిచ్చిగా అనిపించట్లేదు ఆ చుట్టూ తిరగటం ఏంటండి? అవును, నిజమే. అట్లా పిచ్చిగా అనిపిస్తుంది కొన్నిసార్లు దేవుని బిడ్డలు చేసే పనులు ఫూలిష్గా అనిపిస్తాయి. బట్ ఫెయిత్ ఆల్వేస్ లుక్స్ ఫూలిష్ బిఫోర్ విక్టరీ. ఫెయిత్ ఆల్వేస్ లుక్స్ ఫూలిష్ బిఫోర్ విక్టరీ. విజయం ముందు విశ్వాసం ఎలా కనపడుతుంటే ఏమి నమ్ముతావు తీసే, ఏమి నమ్ముతావు ఇంకేం జరగట్లేదు నీకు అన్నట్టుగా కనిపిస్తుంది. అలాగే నమ్మి ఉంటే అద్భుతం జరుగుతుంది. జెరికో ఫాల్స్. దేవుని బిడ్డలారా, నాట్ వెన్ యూ షౌట్ వన్స్ బట్ వెన్ యూ ఒబే కన్సిస్టెంట్లీ. మీరు దేవునికి ఒక్కసారి అరిస్తే పడిపోద్దని ఎందుకు చెప్పాను కదా, అది కాదు. ఒక్కసారి అరిస్తే కాదు. దేవుని బిడ్డలారా, నిరంతరం కూడా దేవునికి లోబడి దేవునికి విధేయత చూయిస్తూ ఉంటే దేవుడు అద్భుతమైన కార్యాలు మన కొరకు చేస్తాడు. అధైర్యపడవద్దు నా సహోదరి సహోదరుడా, దేవుని కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. ఎరుకో కూలినట్టుగా నీ సమస్యలు కూలిపోతాయి. ఎరుకో కూలినట్లుగా నీ అప్పులు నీకు దూరం అవుతాయి. ఎరుకో కూలినట్టుగా నీ జీవితంలో ఉన్న సమస్యలు కూలిపోతాయి. అద్భుతాలు నీవు చూస్తావు. కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఎప్పుడైతే దేవుని బిడ్డలు
నిబంధన మందస్సంతో కదులుతున్నారు. నిబంధన మందస్సములో ఏముందంటే పైన కెరూబులు ఉన్నాయి, మధ్యలో కరుణాపీఠం ఉంది, లోపల ఏముందో తెలుసా? మన్నాగల బంగారు పాత్ర ఉంది, ఆజ్ఞల పలకలు ఉన్నాయి, చిగురించిన అహరోను చేతి కర్ర ఉంది. ఇవన్నీ కూడా కలిగి మనమందరం కూడా దేవునికి స్తోత్రం, దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుని సన్నిధి కలిగి, దేవుని యొక్క కనికరాన్ని కలిగి, దేవుని యొక్క వాక్యాన్ని కలిగి, దేవుణ్ణే కలిగి, ఆ తరువాత జీవాధిపతిని యేసు క్రీస్తు అనే పరలోకపు మన్నాను కలిగి, అలాగే దేవుని వాక్యము చెబుని, ఆ తరువాత యాజకులుగా మనము దేవుని దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ప్రజలకు సువార్త అందిస్తూ జీవిస్తున్నప్పుడు విజయం వెంబడి విజయం, విజయం వెంబడి విజయం, విజయం వెంబడి విజయం నీ సొంతం అవుతుంది. కృపగల దేవుడు మీకు నాకు మనందరికీ తన కృప అనుగ్రహించును గాక. ఎరుకోకు ఎవరు వచ్చారంటే యేసయ్య వచ్చాడు. ఎరుకోకు ఎవరు వచ్చారంటే యేసు రాగానే జక్కయ్య ఇంట్లోకి రక్షణ వచ్చింది. ఎరుకోకు యేసయ్య రాగానే ఎరుకోలో ఉన్న తీమాయి కుమారుడైన బర్తిమాయికి చూపు కలిగింది. ఎరుకోకు మనం ఇప్పుడు ఎరుకోలో ఉన్నట్టుగా అనిపిస్తే, ప్రాబ్లమ్స్ ఉన్నట్టు అనిపిస్తే యేసయ్య ఎక్కడికి వస్తాడు? అక్కడేమొస్తుందంటే రక్షణ వస్తుంది. యేసయ్య వస్తే గుడ్డితనం పోతుంది. యేసయ్య వస్తే అద్భుతాలు జరుగుతాయి. యేసయ్య వస్తే ఆశ్చర్య కార్యాలు, అద్భుతమైన కార్యాలు మన జీవితంలో మనం చూస్తాం. నౌ జర్నీ జెరికో టు జెరూసలేం, నాట్ జెరూసలేం టు జెరికో, జెరికో టు జెరూసలేం. చూసారా, ఎరుకో నుండి యెరూషలేము నుండి ఒకడు ఎరుకోకు వెళుతున్నాడు, దొంగల చేతిలో చిక్కాడు. నో, ఇప్పుడు ఎరుకో నుండి ఎక్కడికంటే యెరూషలేముకు. దేవునికి స్తోత్రం. దిగువలో నుండి ఎగువకు మన ప్రయాణం ఎలా వెళ్ళాలంటే, మన ప్రయాణం నాట్ డౌన్ వర్డ్స్, ఇట్ మస్ట్ బి అప్ వర్డ్స్. ఇది ఎక్కడికి వెళ్ళాలని పైకి వెళ్ళాలి. యెరూషలేము కొండ మీద ఉన్న పట్టణం. అయితే దేవునికి స్తోత్రం, దేవుని బిడ్డలారా, ఎరుకో దాదాపు ఇంచుమించు 300 మీటర్స్ డౌన్లో ఉన్నటువంటి పట్టణం. అది ఫ్లైట్ దిగుతుంటే ఎలా అనిపిస్తుందో అలాగే బస్సులో వెళ్తుంటే అట్లా అనిపిస్తుంది. అంత డౌన్ ఉంది ఆ పట్టణం. కానీ దేవుని బిడ్డలారా, అక్కడి నుంచి ఎక్కడం చాలా కష్టమే. అయినప్పటికీ కూడా యెరూషలేముకు ప్రయాణం సాగుతున్నప్పుడు, యెరూషలేము ప్రయాణం ఎలా ఉందంటే, యెరూషలేములో దేవుని మందిరం ఉంది. 122 కీర్తన 6-7 వచనాలు, యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి, యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుదురు. ఆమేన్. యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుదురు, యెరూషలేమును దర్శించిన వారు వర్ధిల్లుదురు, యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుదురు, యెరూషలేము కొరకు ప్రార్థన చేసిన వారు వర్ధిల్లుదురు. Pray for Israel. Pray for Israel. If you want to see success in your business, pray for Israel. నీ యొక్క వ్యాపారంలో నీవు విజయం చూడాలంటే మీరు యెరూషలేము కొరకు ప్రార్థన చేయండి. మీ ఫ్యామిలీలో మీ పిల్లలందరూ బాగుండాలంటే యెరూషలేము కొరకు ప్రార్థన చేయండి. మీ జీవితాలు అద్భుతంగా మారిపోవాలంటే యెరూషలేము కొరకు ప్రార్థన చేయండి. మీ ఆర్థిక స్థితిగతులన్నీ మార్చబడాలంటే pray for Israel. Pray for Jerusalem. Hallelujah. Hallelujah. హల్లెలూయా. ప్రేమించు, ప్రార్థించు, ప్రేమించు, ప్రార్థించు. Whenever you look at Jerusalem, love Jerusalem. Hallelujah. Why? God loved Jerusalem. దేవుని బిడ్డలారా, యెరూషలేమును ప్రేమించాడు, యెరూషలేము కొరకు ఏడ్చాడు, యెరూషలేము కొరకు ఎన్నో ప్రవచనాలు చెప్పబడినాయి. యెరూషలేమును దేవుడు ప్రేమించాడు. యెరూషలేములో దేవుని మందిరం ఉంది. యెరూషలేమును ప్రేమించే వారిని దేవుడు వారికి క్షేమాన్ని ఇస్తాడు. దేవుని బిడ్డలారా, వారిని వర్ధిల్ల చేస్తాడు. యెరూషలేమును ప్రేమించండి, యెరూషలేము కొరకు ప్రార్థన చేయండి. అప్పుడు నీ ప్రాకారాలు నెమ్మది కలుగును, నీ నగరంలో క్షేమం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ క్షేమం, అక్కడ ప్రార్థన, అక్కడ ప్రేమ. యెరూషలేమును ప్రేమించు అనగా దేవుని మందిరాన్ని ప్రేమించు, దేవుని పనిని ప్రేమించు. అప్పుడు దేవుడు నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎరుకో పట్టణం నుంచి యెరూషలేముకు 25 కిలోమీటర్ల దూరం. 25 కిలోమీటర్లు వారు ఎక్కి వచ్చారు. They were elevated city surrounded by mountains, which is called Jerusalem. Yerushalayim. Yerushalayim means Yara means foundation. Yara means in Hebrew foundation. Shalom means peace. So foundation of peace. నీకు
సమాధానపు పునాది. అంటే నీకు సమాధానానికి పునాదే యెరూషలేం. ఈ యెరూషలేం అనేది ఫౌండేషన్ ఆఫ్ పీస్. అక్కడ దేవుడు నివసిస్తున్న స్థలం. అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు తన యొక్క పిలుపును ఇచ్చి యెరూషలేమును దీవిస్తున్నాడు. దీనికి కారణం ఏంటంటే ఎప్పుడైతే మనం జబ్బోకు దగ్గర స్టార్ట్ చేసాం, యబ్బోకు నుంచి యోర్దానుకు, యోర్దాను నుంచి ఎరుకోకు, ఎరుకో నుంచి యెరూషలేముకు. హల్లెలూయా. మన ప్రయాణం యబ్బోకు దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించాం, పెరుగులాడాం, పేరు మారింది. యోర్దానులోకి వచ్చాం, బాప్తిసం తీసుకున్నాం. ఆ తర్వాత ఎరుకోకు వచ్చాం, సమస్యలు, శోధనలు, వాటిని జయించుకుని ముందుకు వచ్చాం. యెరూషలేమును ఆరాధన చేస్తున్నాం, యెరూషలేములో దేవుని స్తుతిస్తున్నాం, యెరూషలేములో దేవుని ఘనపరుస్తున్నాం, యెరూషలేములో దేవుని మీద ఆనుకున్నాం, యెరూషలేమును ప్రేమిస్తున్నాం, యెరూషలేము కొరకు ప్రార్థిస్తున్నాం. యెరూషలేములో దేవుని మహిమను మనం కనుగొని యెరూషలేములో నిలిచినట్లయితే దేవుని మందిరములో ఎదుగుతూ, వాక్యం చదువుతూ, ప్రార్థన చేస్తూ, దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటే దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదిస్తాడు. మనందరి జీవితం అద్భుతంగా మారిపోతుంది. సో everyone should come to the place where we can see God face to face. ముఖాముఖిగా దేవుని కలుసుకుని దేవునితో సన్నిహిత సంబంధ బాంధవ్యాలు కలిగినటువంటి వారిగా మనమందరం జీవించాలని కోరుతున్నాను. మెనీ పీపుల్ హ్యావ్ పొజిషన్ బట్ దే డోంట్ హ్యావ్ ఎ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. చాలామందికి స్థితిగతులు ఉన్నాయి కానీ వాళ్ళకి దేవుని సన్నిధి లేదు. సో మెనీ పీపుల్ హ్యావ్ మినిస్ట్రీ బట్ దే డోంట్ హ్యావ్ ఎ ఇంటిమసీ. చాలామందికి పరిచర్య ఉంది కానీ దేవునితో సన్నిహిత సంబంధం లేదు. జెరూసలేం ఈజ్ నాట్ about survival, it's about alignment with God's heart. ఏదో అట్లా బతికేయడం కాదు, దేవుని హృదయానుసారులుగా బ్రతకడం అనేది మనం నేర్చుకోవాలి. నో జెరూసలేం విదౌట్ జెరికో, నో జెరికో విదౌట్ జార్డన్, నో జార్డన్ విదౌట్ జబ్బోక్. ఎరుకో లేకుండా యెరూషలేము లేదు, యోర్దాన్ లేకుండా ఎరుకో లేదు, యబ్బోకు లేకుండా యోర్దాన్ లేదు. లార్డ్, టేక్ మీ టు ద ప్రాసెస్, టేక్ మీ త్రూ ద ప్రాసెస్, త్రూ యువర్ ప్రాసెస్ అంటిల్ ఐ రీచ్ యువర్ పర్పస్ అని దేవా నీ ఉద్దేశం నెరవేర్చే వరకు నేను నడుస్తాను ప్రభా. జెరూసలేం ఈజ్ ద ప్లేస్ ఆఫ్ వర్షిప్. జెరూసలేం ఈజ్ ద ప్లేస్ ఆఫ్ ప్రేయర్. జెరూసలేం ఈజ్ ద ప్లేస్ ఆఫ్ ఇంటిమసీ. లెట్ us journey towards Jerusalem to worship, prayer and intimacy. ఆయనతో ఆయన ఆరాధించడానికి, ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి, ఎంతో సన్నిహితంగా గడపడానికి. ఇఫ్ యు హావ్ ఇంటిమసీ యూ కెన్ రివీల్ ఎవ్రీథింగ్, హీ కెన్ రివీల్ ఎనీథింగ్. సాన్నిహిత్యం ఏం చేస్తుందంటే ఏదైనా రివీల్ చేయడానికి ఇష్టపడుతుంది. వితౌట్ ఇంటిమసీ వీ కెనాట్ సీ ఎనీథింగ్. దేవునికి అత్యంత సన్నిహితంగా బ్రతుకుదాం. కొంచెం టచ్ మీ నాట్ అన్నట్టు కాకుండా బాగా క్లోజ్గా దేవునితో కలిసిపోదాం, మమేకమైపోదాం. ఆరాధిస్తూ, ప్రార్థిస్తూ, దేవునికి మరింత ఆయన వాక్యం చదువుకుంటూ, ఆయన సన్నిధిలో గడుపుతూ ఆయనకు దగ్గర అయిపోదాం. ఇంకా విడదీయలేని అనుబంధం, యేసుతో మన బంధం అన్నట్టుగా ఉండాలి. విడదీయలేని అనుబంధం, యేసుతో మన బంధం. ఇది మన జీవితానికే ఆశీర్వాదకరమైన బంధం. ఈ బంధం లేకపోతే మన బంధకాలు మనకు తప్పు. ఈ బంధములోకి వస్తే బంధకాలన్నీ పటాపంచలైపోతాయి. కృపగల దేవుడు అందరికీ తన సహాయమును అనుగ్రహించును కాక.